మొదటి దశలోనిక 5వ అధ్యాయము 15వ వచనములో చివరి మాట, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. వర్షాకాలాల్లోని వర్షం ఎలా పడేదంటే ఎడతెరుపు లేకుండా వాన కురుస్తూ ఉండేది. ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. ఎడతెగక అనే పదాలు ఏ ఏ సందర్భాలలో వాడబడ్డాయి, ఏ సందర్భాలకు ఈ ఎడతెగక అనే పదాలను దేవుడు బైబిలులో ఉపయోగించాడు, ఒక్కసారి మనము వాటిలోకి వెళ్దాం. దెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి అనే పదం రాయబడింది. అంటే ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇది ఒక్కదానికైనా ఈ మాట వాడబడింది, మరి దేనికి కూడా బైబిలులో వాడలేదా? ఎడతెగక అనే పదము ఈ ప్రార్థన ఒక్కదానికైనా దేవుడు చెప్పాడు, మరి దేనికి చెప్పలేదా అన్నది మనం ఒకసారి ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనము, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఎడతెగక ప్రార్థన చెయ్యండి అంటే ప్రార్థన చెయ్యండి, ఎడతెగక ప్రార్థన చేయండి అంటే అస్తమాటికి ప్రార్థన చేయండి. ఎడతెగక అంటే ఆగకుండా ప్రార్థన చెయ్యండి. ఇక్కడ అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనములో మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అపోస్తులు ఒకనాటి క్రైస్తవులకు ఏం చెప్పారంటే, ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు, మేము ఆహారం పంచిపెట్టే పనుల్లో ఉండడానికి రాలేదు, ఎందులో మేము నడవాలి, మాతో ఉన్నవారిని అందులో నడిపించాలి అన్న దాని విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఏమంటున్నారంటే, మేమైతే ప్రార్థనలో ఎడతెగక ఉంటాము, వాక్య పరిచర్యలో ఎడతెగక ఉంటాము. ప్రార్థనలోనూ ఎడతెగక ఎదగాలి, వాక్య పరిచర్యలోనూ కూడా ఎడతెగక ఎదగాలి, మేము ఎదుగుతాము అని అపోస్తులు అంటున్నారన్నమాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము, వీరు అంటే ఎవరు? పేతురు గారు ప్రసంగము ద్వారా విని మారిన వారు, ప్రారంభ క్రైస్తవులు, క్రైస్తవ్యంలోకి మొట్టమొదట వచ్చిన వారు. 3000 మంది పేతురు ప్రసంగం విని మారారు కదా, వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. క్రైస్తవులు ప్రార్థనలోనూ ఎడతెగక ఉండాలి, బోధలోనూ ఎడతెగక ఉండాలి, సహవాసములోనూ ఎడతెగక ఉండాలి, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారని మనము కూడా నడవాలని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎడతెగక ప్రార్థన జీవితం ఉంటుంది, కానీ బోధలో ఎదగటము, ఎడతెగక బోధలో ఉండాలి, సహవాసంలో ఎడతెగక ఎదగాలి, రొట్టె విరుచుటలోనూ ఎడతెగక ఎదగాలి, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఎదగాలి
అనే పదాలు ఎడతెగక ఎందులో దేనిలో ఉండాలి అని అంటే ఈరోజు క్రైస్తవులు ఎందులో ఎడతెగని వారుగా కనబడతారంటే భోంచేసేటప్పుడు ప్రార్థన చేస్తారు. ఉదయం భోంచేశారనుకో ప్రార్థన చేస్తారు. మధ్యాహ్నం భోంచేశారనుకో ప్రార్థన చేస్తారు. రాత్రి పడుకుంటున్నారనుకో ప్రార్థన చేస్తారు. మధ్యరాత్రి ప్రార్థన, ఇంకా ఉదయకాలపు ప్రార్థన, ఇంకా లేచినప్పుడు ప్రార్థన, ఎక్కడికన్నా బయటికి వెళ్తే ప్రార్థన, ఏమైనా కార్యక్రమాలు చేస్తే ప్రార్థన. అంటే ఎడతెగక అనే పదము ఒక ప్రార్థనలో మాత్రమేనా వాడబడింది? ఇంకా దేనిలో కూడా మనము ఎడతెగక ఎదగకూడదా? ఈరోజు క్రైస్తవ్యానికి సేవకులు ఏమి నేర్పారంటే ప్రార్థనలో మాత్రమే ఎడతెగక ఉండాలని నేర్పారు తప్ప సహవాసంలో ఎడతెగక, బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో, భక్తి జీవితంలో, సంఘముతోనూ సహవాసంతోనూ ఎడతెగక ఉండాలని ఇవన్నీ క్రైస్తవ్యానికి నేర్పుతున్నామా? ఒక సేవకుడు ప్రార్థనలోనూ ఎడతెగక ఉండాలి, వాక్య పరిచర్యలోనూ ఎడతెగక ఉండాలి, సువార్తలోనూ వాక్యాన్ని బోధించుటలోనూ ఎడతెగక ఉండాలి, భక్తి జీవితంలో ఎడతెగక ఉండాలి. అన్నిటిలో కూడా ఎడతెగక నడవాలని బైబిల్ చెబితే కొన్నిటిలో మాత్రమే ఎడతెగక నడుస్తున్నారు. మిగిలిన వాటినన్నిటిని పక్కన పెట్టేస్తున్నారు. అపోస్తులను చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనములో మేము ప్రార్థనలోనూ ఎడతెగక ఉందుము, వాక్య పరిచర్యలోనూ ఎడతెగక ఉందుము. ఒక వారం ప్రార్థనకు వస్తే మరొక వారము ప్రార్థనకు రాము. సోమవారం నుంచి శనివారం వరకు ప్రార్థనలు ఏమి ఉండవు. వారానికి ఒక ప్రార్థన సరిపోద్దా? దేవుడిని ఆరాధించటం తప్పక జరిగిస్తున్నామా? ఎడతెగక జరిగిస్తున్నామా? మానకుండా జరిగిస్తున్నామనంటే కూడుకోవటం మానేస్తున్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం ప్రతిదినము దేవాలయములోను ఎంటెంట మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచుండిరి. అపోస్తులు ఎలా నడుచుకున్నారట? ప్రతిదినము దేవాలయములో ఎంటెంట మానక బోధించుచు. మానకూడదట. ఒక ఆదివారం వస్తే మరో ఆదివారం మానేస్తాం, ఒక నెల వస్తే మరో నెల రాము. ఆరాధన వారానికి ఒక దినం జరుగుతుంది, ప్రతి దినం జరగట్లేదు. పోనీ వారానికి ఒక దినం జరిగిన ఆరాధనకి మనం ఖచ్చితంగా హాజరవుతున్నామా? తప్పక కూడుకోవాలి, మానక కూడుకోవాలి అనే ఈ మాటలు మన జీవితాలలో మనకు వర్తిస్తాయా అని ఒకసారి ఆలోచించుకుంటే మనకి వర్తిస్తాయి, కానీ మనం ఈ విధంగా నడుచుకోము. ఎడతెగక దేనిలో ఎదగాలి అని అంటే ఒక ప్రార్థనలో మాత్రమే సరిపోదు. అన్నిటిలో కూడా ఎడతెగక ఎదగాలని బైబిల్ చెబితే కొన్నిటిలో మాత్రమే ఎదుగుతున్నాం, మరి కొన్నిటిలో ఎదగట్లేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనము మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టు విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారుగాను
ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇన్ని మంచి మాటలండి. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొడుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి దయ పొందిన వారుగాను, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ప్రభు రక్షణ పొందుచున్న వారిని అంతకుముందు రక్షణ పొందిన వారిలోకి చేర్చే పనులు ఇవన్నీ కూడా ఎడతెగక చెయ్యాలి. కొన్నిటిలో మనము ఎదుగుతున్నాం, మరి కొన్నిటిలో తినటం, ప్రతిరోజు తాగటం, ప్రతి పూట గాలి పీల్చుకోవడం, ప్రతి నిమిషం శరీర సంబంధమైన విషయాలలో ఎండనము, వాననము, వర్షమనము, ఆరోగ్యమనము, అనారోగ్యమనము, చావనము, రేవనము. చనిపోయారని భోంచేయటం మానేస్తామా? ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంటి వారికి పెసల భోజనాలు వస్తాయన్నమాట. చనిపోయారు అనుకో, వాళ్ళ బంధువులు అందరూ ఏం చేస్తారు? వాళ్ళ మీద జాలి కనికరం కలిగి రోజుకొకరు వండి భోజనాలు తెస్తుంటారు. మనం బాగా ఆలోచించగలిగితే ఇలా భోజనాలు పెట్టడం తప్పని నేను అనట్లేదు, అది మంచి పద్ధతి, పెట్టొచ్చు, పెట్టాలి కూడా. అయితే ఎడతెగక ఒక ప్రార్థనలో మాత్రమే ఎదుగుతున్నాం, అందులోనే ఎదగాలి. అవునా? అందులోనే ఎదగాలి. తప్పక కూడుకోవటం, మానక కూడుకోవటం, మానక బోధించటం, ఇవన్నీ జరుగుతుండాలన్నమాట. కానీ క్రైస్తవ్యంలో ఇవన్నీ జరగట్లేదు. ఆరాధన ఆదివారానికి ఒక దినమా? ప్రతిరోజు దేవుడిని ఆరాధించాలంటే దేవుడిని ఆరాధించండి, ఆదివారం మాత్రమే ఆరాధించండి అన్నట్టుగా క్రైస్తవ్యం మారిపోయింది. కానీ ఒకనాడు దేవాలయంలోనూ ఇంటింట ప్రతిదినము తప్పక కూడుకొనుచు, మానక బోధిస్తూ ప్రారంభమైన క్రైస్తవ్యము ఇప్పుడు ఏమైపోయింది? ప్రతిదినము ఆరాధన, ప్రతిదినము దేవుణ్ణి మహింపరచాలి, ప్రతిదినము దేవుని సేవ చేయాలి, ప్రతిదినము దేవుడిని ఆరాధించాలి. అలా ప్రారంభమైన ఈ క్రైస్తవ్యము ఏమైపోయింది? వారానికి ఒక దినము ఆరాధనగా మారిపోయింది. అది ఆదివారం ఆరాధన అంటే ఆదివారం రోజంతా ఆరాధిస్తున్నామా? 2 లేక 3 గంటలు ఆరాధిస్తున్నామంటే వారానికి ఒక దినము కూడా కాదు, 2 లేక 3 గంటల మాత్రమే దేవుడిని ఆరాధిస్తున్నాం. అంతే. ఎంత వెనకబడిపోయాం ఒకసారి ఆలోచించండి. ఎలా ఉండవలసిన క్రైస్తవ్యం ఎలా మారిపోయింది. అపోస్తలుల కార్యములు 2:42 వీరు అంటే యేసు ప్రభువులోకి వచ్చిన క్రైస్తవులు అపోస్తలుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయట్లోను ఎడతెగక ఉండిరి. ఆ రొట్టె విరిచే కార్యక్రమం నెలకొకసారి చెయ్యాలా, వారానికి ఒకసారి చెయ్యాలా, ప్రతిదినం చెయ్యాలా? ఒక ప్రార్థనలో మాత్రమేనా? అలాగని ప్రార్థన చెయ్యొద్దని నేను అనట్లేదు, ప్రార్థన చెయ్యండి.